ఉన్న పోరగాళ్ళు బిందెల తలకాయ పెట్టి పరేసాన్లు. చారాన కోడికి బారాన మసాలా, ఏడుకు కట్టుడు మరిచి ఏడ్చిన ఆర్టీసీ, రత్నం మెడలేసి తిట్టించుకున్న లీడర్లు, సైన్స్ తేనెతిట్టను కదిలించిన రావు గారు, ఢిల్లీలో వాయినాలు వంచుకున్న ఫ్యాన్ పార్టీ, సిగ్గెడిసి కడపలు దొక్కుతున్న అన్నగారి మంద, సన్నాసం మర్చిపోయిన సత్యలింగం, కామెంటరీ మొదలుపెట్టిన ఏకలింగం, తీరమెంబటి తిరుగుతున్న సమైక్య నావ, తెలంగాణకొస్తే తెలుగు తల్లి మీద ఒట్టు, 3000 మంది శంకర్ దాదా ఎంబీబీఎస్లు, జనసంహారం కోసం ఉరుకొస్తున్న డాక్టర్లు. మేకపాలు కావాలంటే మేకతనం విండాలి, గాడిపాలు కావాలంటే గాడితనం విండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి సారు మేకకు కూడా పోయి గాడిపాలు విండే ప్రయత్నం చేస్తుండు. అరే అట్లెట్లా అవుతుంది, అసలు అయ్యే పనేనా? కాదు కదా. అరే కాదు అని అలా కాందరంతా తెలుసు కానీ పిండుడు మాత్రం పిండుడే అంటుండు. ఇంతకీ అసలు ఎందుకు విండుతుండు? ఎవరికి తాపనికి విండుతుండు చూడరే. మన జీవితాలు నవనాటకాలు. పురకకి పోరానికి సిగ్గు అనిపిస్తలేకుండా వచ్చిన అవులా దేశంలో ఏ బుడ్డ పోరాన్ని అడిగినా అవినీతి అంటే ఈయన పొడవదిక్కే ఎలువెట్టి చూపించుకుంటా మాట్లాడుకుంటున్నారు. జాతికి గాంధీ తాత ఎట్లా పితనో అవినీతికి జగన్ బాబు కూడా అసొంచోడే అనుకుంటున్నారు. బయటి దేశాలోళ్ళు కూడా జగన్ బాబు చేసిన అవినీతి తోమాల సేవకు తరించిపోతుండ్రట. ఇటువంటి కీర్తిగల్ల మనిషి రాష్ట్రంలో పేరుకపోయిన అవినీతి చెత్తను అవతల పడేసి ప్రజాస్వామ్యాన్ని పులివెందుల గోరికి గట్టేసి ప్రజాసేవల మునిగి తరిద్దామని చూస్తున్నాడట. అందుకే ఢిల్లీకి ఉరికిండు. ఎందుకు కావచ్చు జగనాలు ఈ రాజకీయం? తెలంగాణ ఇయ్యండ్రి ఆర్టికల్ 3 ఉన్నదని ఎన్ని మాటలు చెప్తివి? ఆపే శక్తి లేదు, మాకు దమ్మే లేదని అని లేప్పుడు మరి మళ్ళా ఢిల్లీ కురికి తెలంగాణ ఇయ్యకుండా ఆపే ప్రయత్నం చేయబోతున్నవేంది? మనిషివేనా నువ్వు? నవ్వొస్తున్నదివా నీ పని చూస్తుంటే. పోయినవు ఢిల్లీకి, సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి సార్ను కలిసినవు. ఏమన్నాడు ఒకసారి నువ్వు? అనేక విభిన్న కారణాలు సమస్యల కారణంగా విడిపోదలుచుకున్నప్పుడు బలవంతంగా ఆపలేమని సుదీర్ఘమైన ఆందోళన తర్వాతనే తెలంగాణ ఈ రకమైనటువంటి పద్ధతులు వచ్చిందని. అయిపోయానా? సురవరం సుధాకర్ రెడ్డి సార్ సురుకు పెట్టినా నీ పుచ్చిపోయిన పార్టీ లెక్క మాట మార్చుడు ఉండదు, ఇది కమ్యూనిస్టు పార్టీ అని చెప్పేసిండు కదా. ఇంకో కామ్రేడ్ను కలిసినవు, వాళ్ళేమన్నారో ఇను అయ్యా. ఈ ఇష్యూ మీద కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు వాళ్ళ అగ్రిమెంట్ ఉంది, అందువల్ల మేము చెప్పింది మేము దాన్ని అపోజ్ చేసిన. ఇది కూడా నడిచిపోయిందా? ఇక పువ్వు గుర్తోల తానికి పోతివి. అయ్యా ఆపుండ్రి అడ్డుకోనరని అడ్డగోలుగా మాట్లాడుతీవి. ఆఖరికి వాళ్ళు కూడా మెడలు బట్టి బయటికి నూకేసే దొంగ మాటలు దొంగ కథలని. ఇక మిగిలింది ఎవరు? చేయి గుర్తోళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది వాళ్ళే కాబట్టి నువ్వు మీ రాజారెడ్డి తాత ఇద్దరు కలిసి వచ్చినా ఇచ్చుడు మాత్రం ఆపరు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ. పోత వాళ్ళ తానికి నువ్వు పోతాని చూసినా వాళ్ళు మాత్రం నీ వాసన కూడా తలగనియరు వాళ్ళ ఇళ్లకు. అంటే కేల్ కథం దుకాణం బంద్ అయినట్టే కదా. ఇట్లనే అవుతుంది, అందరు ఎల్లగొడతారని నీకు కూడా ఎరికే, నీ ఎంటొచ్చిన మందంతటికి ఎరికే. కానీ ఎందుకు పోయినట్టు ఢిల్లీకి? సీమాంధ్ర పబ్లిక్ను నమ్మిస్తందుకేనా? జగన్ బాబు మస్తు దండలాడుతున్నాడు సమైక్యం కోసమని. ఇంతకు నీకు బెయిల్ ఎట్లొచ్చిందో తెలియకుండా పరిశాన్ అవుతున్నారు సీమాంధ్ర జనం. మళ్ళా నువ్వు తాతలకు దగ్గు నేర్పుతున్నావంటే ఢిల్లీకి పోయి ఏమన్నా జోకా ఇది జగనాలు? నీకు నిజంగా సమైక్యాంధ్రనే కావాలంటే కొండ సురేఖను కేకే మహేందర్ రెడ్డిని ఎందుకు వెళ్ళిపోమన్నావు పార్టీలకెళ్ళి? వాళ్ళు ఎంతో కష్టపడి మీ పార్టీలుంటే తెలంగాణ వల్ల వాసననే ఉండొద్దు నా తానా అని ఎలగొడితివి. ఎక్కడిది జగనాలు నీ సమైక్యం, నీ కథ? ఈ దొంగ నాటకాలు బంద్ చేసి మనిషి లెక్క మాట్లాడమంటున్నారు జనం. మన జీవితాలు నవనాటకాలు. ఓడలు బండ్లైతాయి, బండ్లు ఓడలైతాయి అని అంటే మొన్నటి వరకు నేను అసలు నమ్మలేదు. ఓడలు బండ్లు ఎట్లయితాయి, కథలు చెప్తుర్రు వీళ్ళంతా అని అనుకుంటుంటి. కానీ నిన్న మొన్న ఒక ముచ్చట చూసినాక నిజమే అనిపిస్తుంది. ఓడలు బండ్లే కాదు, మనుషులు సన్నాసులు అవుతారు, సన్నాసులు క్రికెట్ కామెంటర్లు అవుతారని అర్థమైందమ్మా గీనని చూసినాకని. లగడపాటి రాజగోపాల్ను చూస్తుంటే ఓ దిక్కు పాపం అనిపిస్తున్నది, ఇంకో దిక్కు ముక్కుల కట్టిపెట్ట బుద్ధి అవుతున్నదట పబ్లిక్.
మొన్నటిదాకా ఏం చెప్పిండు? అధిష్టానం మంచిది తుంచిది, మేము ఎట్లా చెప్తే అట్లనే ఇంటది, సమైక్యాంధ్రని ఇడగొట్టదని చెప్పిండు. అట్లా చేస్తే సన్యాసం చేస్తా అన్నాడు. ఆయన కచేరి ఇక ఇడగొట్టంగానే ఆపుతామన్నాడు. ఇక ఇప్పుడు క్రికెట్ కామెంటరీ చేస్తున్నాడు. ఏమాయ సారో, నువ్వేమో సన్యాసం తీసుకుంటా అని మాట తప్పినావు, మళ్ళా క్రికెట్ మొదలు పెట్టినవేంది? ఏంది ఇంతకు నీ బ్యాటింగు? నా బ్యాటింగ్ అయిపోయింది, 4 ఏళ్ళు బ్యాటింగ్ చేశాను. మరి ఇంకెవరి బ్యాటింగ్ గురించి చెప్తున్నావు? ఇవాళ క్రీజ్లో వచ్చే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటానా? గీరనేనా వ్యక్తి? ఏం చేస్తున్నాడు ఈయన? ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తున్నా ఉన్నాడు. ఇక చదువు నీ కామెంటరీ. ఇవాళ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ మీద ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. 4 కొడతాడు, 6 కొడతాడు, అంతేగాని టీంలో ఉండి అవుట్ అవుతాడని చెప్పి అనుకుంటాం మనం. ఆపోయి ఇక నీ క్రికెట్ పాడుగాను నీ వర్రుడింట్లో మన్ను. ఏందా వర్రుడు? దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం చిన్నపోయింది. ఎందుకు? ఎందుకంటే ఒక సొంత ముఖ్యమంత్రి తిరగబడితే నిస్సహాయ స్థితిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అధిష్టానం నిలబడింది. ఇవాళ నీ బటవాయి మాటలు చాలాగా ముందుగాల నీ మెడలకేనా కాంగ్రెస్ కండవ తీసేయి. నీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ తోటలోంకాయని కాంగ్రెస్ పార్టీ చిన్నబోతుంది. ఇటువంటి పైజాం పటేన్లను 100 ఏళ్ల సంధి చూసుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీ చెత్త కామెంటరీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ఇవాళ తప్పించలేకపోవడం ఒక ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న కారణం. నేను చెప్తా చూడు దానికి కారణం. ఈ పని శాతగానోడు ఉన్నప్పుడే ఇడగొడదాం, కొత్తోని పెడితే కొర్రీలు పెడతాడేమోనని అనుకున్నారట. అర్థమైందా? ఇక బో చూసిండ్రా ఇట్లా మోపాయిండు. గిన్ని మాటలు తిడుతుంటే కూడా శరం లేకుంటే ఎట్లా తిరుగుతున్నాడు చూడుండ్రి. ముఖ్యమంత్రి భజన చేసుకుంటా మళ్ళా విజయవాడలో గెలుద్దాం అనుకుంటున్నాడో ఏమో కానీ ఈయన కాల్సప్పుడు ఇంటనే కరిసెతందుకు చూస్తున్నారంట బెదవాడ జనం. దా 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 శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. మస్తుంటుంది కదా ఈ పాట. సినిమాలో చిరంజీవి చదవకున్నా, మందుల రాసుడు రాకపోయినా మనసుతోని, మంచి మనసుతోని అందరినీ మంచిగా చేస్తాడు కదా. కానీ జీవితము సినిమా కాదు. అందరూ చిరంజీవి లెక్క హీరోలు కాలేరు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు శంకర్ దాదాలు, అదే శంకర్ దాదా MBBSలు పెరిగిపోతున్నారంట. మరి ఎట్లా అనేది మీరే చూడుండ్రి. ఈ బతుకుడు నా వల్ల కాదు, ఇక నేను పోతా, నేను చచ్చిపోతా అని బెదిరించేటోళ్ళంతా జర్రంతా ఓపిక పట్టుర్రి. ఎందుకంటే మీ అంతల మీరు పానం తీసుకున్నాడు కష్టం కదా. జర్రా ఒక 2-3 ఏళ్ళు ఓపిక పట్టిరా అంటే 3000 మంది యమభటులు మీకోసమే పానాలు తీయనికే దిగుతున్నారట. ఇంతకు ఎవరు వాళ్ళు అని అనుకుంటున్నారు కదా. మన పానం జర్రంత కింద మీద అయితే మనం ఎవరి దగ్గరికి కాపాడతారు అని ఉరికిపోతామో ఆ డాక్టర్లే ఇప్పుడు పానం తీసే యమభటుల లెక్క తయారైతున్నారట. మన దేశంలో డాక్టర్ కొలువు చేయాలంటే ముందుగల MBBS అనే చదువు చదవాలని మనందరికీ తెలుసు కదా. అయితే మన రాష్ట్రంలో ఈ చదువు చదివే పోరగాళ్ళల్లో 3000 మంది దొంగ డాక్టర్లు ఉన్నారంట. అంటే వాళ్ళు డాక్టర్ చదువు చదవనికి అస్సలు పనికిరానోళ్ళు అన్నట్టు. మరి ఇక వీళ్ళంతా ఈ దొంగ చదువు చదివి రేపు డాక్టర్లు ఈ జనాల మీద పడితిరా అంటే కన్ను నొస్తుందని పోతే వాడే పన్నుకోమందు రాసి కడుపుల కత్తెర్లు, చాకులు, దూదులు మర్చిపోయి ఉన్న రోగాలు లేవని, లేని రోగాలు ఉన్నాయని చెప్పినా అంటే జనాల సావుకొస్తుంది. మరి గంతమంది పోరగాళ్ళు దొంగ చదువు ఎట్లా చదువుకుంటున్నారనే కదా మీ అనుమానం. ఏం లేదు, కొంతమంది పోరలు కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకుంటున్నారు, వీళ్ళు మంచి డాక్టర్లే. ఇంకా కొంతమంది బల్సినోళ్ళ పిల్లలు మస్తు పైసలు పోసి డాక్టర్ సీట్లు కొనుక్కుంటున్నారట. ఇక వీళ్ళనే దొంగ డాక్టర్ల కింద లెక్కేసిండ్రంట డాక్టర్ల సంఘం వాళ్ళు. వీళ్ళని మేమేడ చదువుకోమన్నాము, మాకు వాళ్లకు అసలు సంబంధమే లేదు, వాళ్ళేమన్నా చేస్తే మళ్ళా మమ్మల్ని వచ్చి అడగొద్దు అని చెప్పేసిండ్రంట. మరి అందుకే చెప్తున్నాం, పేరు చూసి మోసపోకుండ్రి. వాడు నిజం MBBS శంకర్ దాదా MBBS జర అరుచుకొని వన్రి. ఇక నిజంగానే బతుకు మీద ఆశ లేనోళ్ళు పోయి ఈ దొంగ డాక్టర్లకు గిరాక్ చెయ్యుండ్రి. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎట్లయితుంటాయో తెలుగు తల్లికి కూడా 4 ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పిల్లర్తోని సమానం అని చెప్పుకుంటుంటారు. అయితే ఆ 4 ఒక ఆయనకు ఏమని ఆశ కలిగిందంటే, మొత్తం పిల్లర్లు నేనే అయితే ఎంత బాగుండు అని అవతల పిల్లర్లను తన్నుడు తన్నిండంట. ఉన్న పిల్లర్ ఇడిచిపెట్టి కుప్పగూలిపోయిండంట. ఇవే మరి మన తెలుగు పిల్లర్ల అల్లరి చేష్టలు.
రండి 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 దయచేయండి. నేను కొంతమందిని చూపిస్తున్న జర చూడుండ్రి బాగా. ఇగో వెన్నుపోటు అంటేనే తెలియని రత్న చంద్రబాబు సారు, జన తిరస్కరణ రత్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, అవినీతి మచ్చ ఎరుగని అమూల్య రత్నం జగన్ సారు, వీళ్ళందరి ముద్దుల రత్నం అశోకం పంతులు గారు. వీళ్ళంతా ఇప్పుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 తంబాల సొంటి మనుషులు. రాష్ట్రం ఇడిపోకుండా ఉండేటందుకు లాగులు దడిచిపోయేటట్టు చెమటలు గారుస్తున్న లీడర్లు. సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్యలు చేసుకుంటందుకు కూడా తయారున్నారని ముద్రపడ్డోళ్ళు. ఈ 4 లీడర్లల్లా ఎవరిని కదిలిచ్చినా సమైక్యాంధ్రప్రదేశ్ గురించే ముందుగాల మాట మాట్లాడతారు. సమైక్యాంధ్రప్రదేశ్ అంటే ఏంది? తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర 3 కలిస్తే సమైక్యాంధ్రప్రదేశ్ అన్నట్టు కదా. మరి వీళ్ళు సభలు ఎడబెడుతున్నారు, పాదయాత్రలు ఏడ చేస్తున్నారు, ఓదార్పులు ఏడ చేస్తున్నారు, రచ్చబండలు ఏడ పెడుతున్నారు? రాయలసీమ, ఆంధ్రలనే పెడుతున్నారు. మరి సమైక్యాంధ్ర కోరుకునే లీడరు తెలంగాణలో కూడా మీటింగ్ పెట్టాలి కదా, పాదయాత్ర చేయాలి కదా, రచ్చబండలు పెట్టి మాట్లాడాలి కదా. చంద్రబాబు సారు వస్తా అంటాడు, తెలంగాణకు రాడు. ముఖ్యమంత్రి సారు రచ్చబండలు పెడతాడు, రద్దు చేసుకుంటాడు. విజయమ్మ తెలంగాణలో అడుచుకొస్తా అంటది, కొన్నేళ్ళ రాదు. అశోక్ బాబు అన్నదమ్ములం అంటాడు, ఎన్నడొచ్చి మాట్లాడిపోడు. మరి ఇట్లయితే ఎట్లా చెప్పుండ్రి? అందుకే అయ్యా సీమాంధ్ర సమైక్య లీడర్లు తెలంగాణకు రండ్రి. మీరు మొన్న విజయమ్మ కూసున్న కారు మీద చెప్పుతోని కొట్టినట్టు కొట్టరు. ఉంటే కొంతమంది కోపంతో ఉంటారు. ముఖం మీద ఉంచినా తెలుగు తల్లి బిడ్డలే అనుకొని తూడ్చుకొని పోరాదుండ్రి. తెలంగాణ జనం పిడికేడు మట్టెత్తి మీ నెత్తుల మీద పోసినా అన్నదమ్ములే కదా అని దులుపుకోన్రి. తెలంగాణలో మీటింగ్ పెట్టి జై సమైక్యాంధ్ర అనుండ్రి. కోపం మీద ఉన్న తెలంగాణ పబ్లిక్ను కలువుండ్రి. మీ తెలంగాణ ఇచ్చుడు మాకు ఇష్టం లేదు, అందుకే రాష్ట్రానికి అడ్డం పడుతున్నాం, మనమందరం ఒక్క తల్లి పిల్లలం, సడ్డకులం అని చెప్పుండ్రి. తెలంగాణ జనం ఇంత బతిలాడుతున్నా ఒక్కడు కూడా వస్తలేడు తెలంగాణలో సభలు పెడతాందుకు. ఏమన్నా ఉంటే ఆ ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని అటుకెళ్ళి అటు వెళ్ళిపోతున్నారు కానీ వరంగల్, నల్లగొండ అటువంటి జిల్లాల పొంటి పోతలేరు. అక్కడ పబ్లిక్కు సమైక్యం సంగతి చెప్తలేరు. మొన్న మెదక్లో పెట్టిన రచ్చబండకు ముఖ్యమంత్రి సార్ వచ్చినుంటే గమ్మతుండు సమైక్య రాగం. అయ్యా సమైక్య లీడర్లు రారా, మీరు సమైక్యమని సీమాంధ్రలా అంటున్నారు కదా, అట్లనే తెలంగాణకు కూడా వచ్చి మీ గలం ఇప్పుమని కోరుకుంటున్నారు సార్ తెలంగాణ జనం. మీ రాక కోసం 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు, దయచేసి రాగలరు. రండి 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 దయచేయండి. ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆగితే పోదు, సమయానికి రాదు, టైంకి చేరదు అని జోకులు వేసుకుంటారు కదా. ఏపీఎస్ఆర్టీసీ అంటే అంత జోక్ అయిపోయింది మరి అందరికీ. వాళ్ళు చేసుడు కూడా అట్లనే ఉంది కదా అని అనుకునేటోళ్ళు ఉన్నారు. కానీ ఆర్టీసీయే కాదు, దానికి బాపు తయారైండు ఒక మనిషి. బస్సులు ఎక్కిపోయేటోళ్లకు ఆర్టీసీ సుక్కలు చూపిస్తే ఈ మనిషి మాత్రం ఆర్టీసీకే సుక్కలు చూపించిండు. గమ్మతుంటది. చారాన కోడికి బారాన మసాలా అంటే గిదే ఉన్నట్టుంది. గాలి కొయ్యే కంప మెడకు చుట్టుకున్నట్టు టికెట్ వెనక 7 రూపాయలు ఇచ్చేది ఉందని రాసుకున్నాడంట ఒక కండక్టరు. ఆ 7 రూపాయలు ఇస్తే ఓడిచిపోయేదానికి ఇప్పుడు 10,000 రూపాయల దాకా తెచ్చుకున్నాడంట. అసలు ముచ్చట ఏందంటే ఇగో ఇడ కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి పేరు అన్సారీ అంట. ఓ దినం ఇట్లనే బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే 7 రూపాయలు తర్వాత ఇస్తా అని కండక్టర్ చెప్పిండంట. సరే ఇస్తాడేమో తీ అనుకొని ఎదురు చూసిండంట. కానీ కండక్టర్ మాత్రం మళ్ళా దిక్కు రాలేడట. ఇక బస్సు దిగుతున్నాం రా చిల్లరీరా నైనా అన్నా కూడా ఇగిస్తా అగిస్తా అని దాసుకొని తిరిగి 7 రూపాయలు ఇయ్యకుంటేనే ఎగ్గొట్టిపోయిండంట. ఇక మనసుంటోళ్ళం అయితే ఏం చేస్తాం, పోతే పోయిపాడైనైతే బిచ్చపోన్ కేసినాం అనుకొని ఇడ్చేస్తాం. కానీ ఈ కండక్టరు 7 రూపాయలు ఇయ్యంది ఎవరికో ఎరికేనా? మోసపోయేటోళ్ళ సంఘానికి పెద్ద మనిషి అంటే వినియోగదారుల వేదికకి లీడర్ అన్నట్టు. ఇక ఇసుంటి మనిషి ఊకుంటాడా? ఎటువాయే నా 7 రూపాయలు, నా పైసలు ఎగ్గొడతాడు, ఏం పుణ్యానికి వచ్చినాయా, మీ పెద్ద సార్లకు చెప్తా ఆగు అని పెద్ద సార్ల దగ్గరకు పోయి చెప్పిండట. ఇక వాళ్ళు కూడా ముందుగాల ఈయనెవడు గోషిగొంగడోడు, ఈయనకేంది చెప్పేది అని పట్టించుకోలేరట. అయినా కూడా ఈసారి 7 రూపాయలే కదా అని ఇడ్చేయకుండా 2 ఏళ్ళు తిరిగితే ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాలని దండుగేసిండ్రంట. అసలు ఏమైంది సారు, మా ఊళ్ళో కూడా చెప్పు జరా. నేను తాడేపల్లిగూడెంలో ఎక్కి 20 రూపాయలు నోటు ఇచ్చాను. అప్పుడు టికెట్ 13 రూపాయలు మాత్రమే. 7 రూపాయలు ఇమ్మంటే ఇస్తానన్నాడు. తర్వాత ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు నిర్లిప్తంగా చేసిన కార్యక్రమానికి 10,000 రూపాయలు
జుర్మానా తాడేపల్లిగూడ డిపో మేనేజర్కి విధించినట్టు. చూసిర్రా, ఒక్క కండక్టరు 7 రూపాయలకు కకృతి పడితే ఆర్టీసీ వాళ్ళు 10,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పటి సంది మీరు కూడా కండక్టర్ పైసలు ఇయ్యలేడని బాధపడకుండ్రి. ఇగో ఇట్లా కంప్లైంట్లు కూడా చేసుకునే సౌలత్ ఉందని చెప్తున్నాం అంతే. సరేనా మరి, యాదుంచుకోండి. మన చుట్టుముట్టే ఒక్కొక్కసారి గమ్మత్ ముచ్చట్లు అవుతుంటాయి, కానీ మనకి ఏర్కుండదు. నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి గమ్మతి అదే ఇక్కడ వాళ్ళకి అది గమ్మతే అనిపిస్తుంది, కానీ అక్కడ వాళ్ళకి అది పెద్ద పండగ. మరి ఇక్కడ పండగలు చూస్తే వాళ్ళకి నవ్వు వస్తుంది, మరి అక్కడ పండగలు చూస్తే వీళ్ళకి నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఏం చెప్తాం, అరే ఎవరి సెంటిమెంట్లు అలా బస్సు చూడండి. మనం ఏదన్నా అనుకున్న పని అయ్యేందుకు ఏం చేస్తాం? దేవునికో దేనికో మొక్కుతాం. కోరికే తీర్చు తల్లి, మళ్ళొచ్చే ఏడాది ఇంటిల్లాదులను తీసుకొని నీ తానికి వస్తా, కోడి పిల్లను కోస్తా, మేకను కోస్తా అని మస్క కొడుతుంటాం కదా. సేమ్ టు సేమ్ నెల్లూరు జిల్లాలో ఒక గుడి ఉన్నది గిట్లనే, అదే బారా షాహీద్ దర్గా. ఆడ గమ్మత్ ఉంటుంది పండుగ, రొట్టెల పండుగ. అనుకున్నది కలిగితే ఆడికి పోయి రొట్టెలు వంచుతారు అన్నట్టు. అంటే మొక్కులు ఎన్ని తీర్లు ఉంటాయో రొట్టెలు కూడా అన్ని తీర్లు ఉంటాయి అన్నట్టు. చదువు రావాలని కోరుకుంటోళ్ళు ఒక రొట్టె, సంతానం కలగాలని అనుకుంటోళ్ళు సంతానం రొట్టె, పెళ్లి కావాలనుకున్న వాళ్ళకు పెళ్లి రొట్టె, ఇట్లా ఏ మొక్కుంటే ఆ రొట్టె తీసుకోవాలి. అంటే ఇదివరకు ఏడాదిలో మొక్కుకున్న వాళ్ళకి నెరవేరుతుంది కదా, ఇక గోధుమ రొట్టెలు చేసుకొచ్చి మళ్ళీ కోరికలు కోరుకునేటోళ్ళకి వంచుతారన్నట్టు. కానీ గమ్మత్ అనిపిస్తున్నది కదా ఈ పండుగను చూస్తుంటే. కానీ ఎక్కడెక్కడ ఊర్లో వస్తుంటారట. ఇంకా మన రాష్ట్రమే కాదు, పక్కపొంటి రాష్ట్రాల వాళ్ళు కూడా బొచ్చెడు మంది వస్తారట ఈ పండుగకు. ఇక సర్కారు వాళ్ళు 11 కోట్లు ఖర్చు పెట్టి పండుగ చేస్తారట. అగో సమ్మక్క సారక్క జాతర గిన్ని పైసలు ఇయ్యదు కదా సర్కార్ అని అడిగారు. అది వేరు ఇది వేరు. అది వరంగల్లో, ఇది నెల్లూరులోనాయ. ముందుగా ఈ పండుగ ముచ్చట్లు మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సార్ చెప్తాడు. ఇనుండ్రి. రొట్టెల పండుగ సందర్భంలో బారాషాహి దర్గా దగ్గర ఈ నెల్లూరు చెరువులో రొట్టెల మార్పిడి, ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళకి ఆ కోరికలన్నీ నెరవేరుతాయనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. కానీ భలే గమ్మత్ అనిపిస్తున్నది కదా ఈ పండుగను చూస్తుంటే. ఈ చెర్ల నిలబడి కొంగుని ఎత్తి మీద వేసుకొని రొట్టెలు వంచుతారట. ఏమన్నా మిగిలిపోతే అదే చెర్ర వేసిపోతారట. ఇక ఊరన్న తాను కూడా ప్రత్యేకమైన మనిషి ఉంటాడు, కానీ మరి ఈడ ఎట్టుపోయిండు అనుకుంటూనే ఉన్నా. ఇంకా రాకపోతేవని ఆ ఏషం ఆ కథ టోపీ చూడుండ్రి ఎట్లా పెట్టిండో. కానీ రొట్టెల పండుగనే గమ్మత్తున్నదంటే ఆ పండుగలో ఇగో ఈయన ఇంకా గమ్మతి. కానీ 3 రోజులు మస్తు జోరుదారు తాగుతున్నదట పండుగ. ఓ అమ్మలక్కలు జర బాగా ఇనుండ్రి. మీకే ఎందుకు చెప్తున్నా అంటే మీరే కదా మరి ఇంట్లో ఎక్కువసేపు ఉండేది. జర మీకు పోరగాళ్ళు, ఈ పొట్టి పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసేది కూడా మీరే కాబట్టి మీకే చెప్తున్నా. బుడ్డ పోరగాళ్ళని ఏడబడితే ఇడిచిపెట్టి మీ పనిలో మీరు పడి ఏం కాదులే అని మర్చిపోయినరి అనుకో, ఏమవుతుందో ఎరకనా. అంతా కాకున్నా చూడండి ఇంత అవుతుంది. పోరగాళ్ళు ఉన్నతానుండరువా, చెడుగులు. ఒక పని చెప్తే ఇంకో పని చేస్తారు. ఇగో ఈ పోరని చూడుండ్రి, వీడు బిందెల తలకాయ పెట్టి పరాశకం చేయబోయిండు. ఇంత అది స్టీల్ బిందెనా, అందులోనే ఇరికింది తలకాయ. ఇక ఇటు గుంజినా వెళ్ళదు, అటు గుంజినా వెళ్ళదు. ఇక చూడుండ్రి, ఊరి నడుమిట్లకు తెచ్చి ఎట్లా కోస్తున్నారో బిందెను. ఊకోరాదురా పోరడాని పాడుగాను, గట్లెందుకు పెట్టబోయినావు తలకాయ? ఉన్నతానుండరమ్మా ఈ పోరలు. ఓ అయ్యా మెల్లగోయి, ఆయనతో పోరని కాటు పెట్టావు. అరే రే పోరానికి ఎంత అవస్థ అవుతున్నదో ఏం పాడైందో. మంది చూడుండ్రి ఏమున్నదుల్లా, అట్లా ఇరగబడి చూడబడితిరి. పోరాడు ఇంకా భయపడి పాడైతుండు ఈ మందిని చూసి. ఇక జర్ర ఓర్చుకో అయిపోతుంది. మెల్లగానయ్యో ఆ పట్కార పోరాని గుచ్చుకోగల. మెల్లగా అమ్మయ్యా మొత్తానికి బయటపడ్డాడు వా పోరాడు. నీ పోరని కంటికి నా గన్లెందుకు ఇరకపోయినవరా పోరడా? ఏడనో ఇంత దీన్ని సప్పుడు చేయకుండాక ఇంకా బిందెల జరి ఏమన్నా ఆగమాగం చేస్తావు. చూసిండ్రా, మీరు కూడా మీ ఇంటికాడ పోరగాళ్ళు ఆడుకునే తప్పుడు జర్ర ఒక కన్ను వేసి పెట్టుండ్రి, లేకపోతే ఇగో ఇటువంటి కథనే అవుతుంది. సరేనా? మంచిది మరి.
తయారైతున్న పూరగాళ్ళు బిందెల తలకాయ పెట్టి పరేసాన్లు. చారాన కోడికి బారాన మసాలా, ఏడుకు కట్టుడు మరిచి ఏడ్చిన ఆర్టీసీ, రత్నం మెడలేసి తిట్టించుకున్న లీడర్లు, సైన్స్ తేనెతిట్టను కదిలించిన రావు గారు, ఢిల్లీలో వాయినాలు వంచుకున్న ఫ్యాన్ పార్టీ, సిగ్గెడిసి కడపలు దొక్కుతున్న అన్నగారి మంద, సన్నాసం మర్చిపోయిన సత్యలింగం, కామెంటరీ మొదలుపెట్టిన ఏకలింగం, తీరమెంబటి తిరుగుతున్న సమైక్య నావ, తెలంగాణకొస్తే తెలుగు తల్లి మీద ఒట్టు, 3,000 మంది శంకర్ దాదా ఎంబీబీఎస్లు, జనసంహారం కోసం ఉరుకొస్తున్న డాక్టర్లు. వచ్చేసిండ్రా? సరే మీరు చూస్తానండి V6, మళ్ళీ రేపు వచ్చి మంచి మంచి వార్తలు చెప్తా, సరేనా?